హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుష్కా ఛానల్. ఇవాళ వీడియోలో టేస్టీగా ఎగ్ పులుసును ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, ఈవెన్ బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ పద్ధతిలో కనుక ఎగ్ పులుసు చేసినట్లయితే 1కి 2 ముద్దలు ఎక్కువ తినేస్తారు. ప్లేటు ఖాళీ అవ్వాల్సిందే. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 4 గుడ్లను తీసుకొని స్టవ్ పైన నీళ్ళల్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అవి చల్లారిన తర్వాత వాటిపైన ఉన్న పెంకును తీసి గుడ్లకు ఘాట్లను పెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకొని ఘాట్లు పెట్టిన గుడ్లను కూడా వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే పెట్టి మనం వేసిన మసాలాలన్నీ గుడ్లకు పట్టేలాగా కలుపుకోవాలి. గుడ్లు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతులను, 1/2 టీ స్పూన్ ఆవాలను, 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి చీలికను, కొంచెం కరివేపాకు, ఒక ఆనియన్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ముక్కలు ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 కేజీ టమాటాలను శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో కూరను చెక్ చేసుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను, 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ను, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ను వేసి మసాలాలంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వాటర్ వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకొని చింతపండు గుజ్జును ఈ విధంగా కర్రీలోకి పిండుకోవాలి. ఈ విధంగా చింతపండు పులుసును యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా ఇలా ఒక చిన్న గ్లాసు వాటర్ను యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ను యాడ్ చేసిన తర్వాత ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని మూతను పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూతను తీసి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గుడ్లను వేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూతను పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా మూతను తీసినట్లయితే కర్రీ పైన ఇలా ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ గుడ్లకు బాగా పట్టాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ పులుసును ఈ పద్ధతిలో కనుక చేసుకున్నట్లయితే ప్లేటు ఖాళీ అవ్వాల్సిందే. 1కి 2 ముద్దలు ఎక్కువ తినేస్తారు. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.